ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం యెహెజ్కేలు 37వ అధ్యాయం 5వ వచనం. మీరు బ్రతుకునట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. ఎండిన ఎముకల దర్శనం. యెహోవా శక్తి నా మీదకు వచ్చింది. దేవుని ఆత్మ సుడిగాలి రూపంలో నన్ను నగరం నుండి ఎత్తుకొని పోయి ఒక లోయ మధ్యలో దించింది. ఆ లోయ అంతా మానవ అస్థి పంజరాతో నిండి ఉంది. లోయలో భూమి మీద ఎముకలు లెక్కకు మించి పడి ఉన్నాయి. ఆ ఎముకల మధ్యగా యెహోవా నన్ను నడిపించాడు. ఎముకలు బాగా ఎండిపోయి ఉన్నట్లు నేను చూశాను. నా ప్రభువైన యెహోవా నన్ను, నరపుత్రుడా, ఈ ఎముకలు తిరిగి ప్రాణం పోసుకోగలవా అని అడిగాడు. నా ప్రభువైన యెహోవా, ఈ ప్రశ్నకు సమాధానం నీకే తెలుసు అని నేనన్నాను. అందుకు నా ప్రభువైన యెహోవా ఇలా అన్నాడు, ఆ ఎముకలతో నా తరపున మాట్లాడు. వాటికి ఈ విధంగా చెప్పు, ఎండిన ఎముకలారా, యెహోవా మాట వినండి. నా ప్రభువైన యెహోవా మీకు ఈ విషయాలు చెప్తున్నాడు. మీలోకి ఊపిరి వచ్చేలా చేస్తాను. మీరు ప్రాణం పోసుకుంటారు. మీ మీద మళ్ళీ స్నాయువులు, కండరాలు కలుగజేస్తాను. మిమ్మల్ని శరీరంతో కప్పుతాను. పిమ్మట మీలో ఊపిరి పోస్తాను. మీరు బతుకుతారు. అప్పుడు ప్రభువును యెహోవాను నేనే అని మీరు తెలుసుకుంటారు. ఆయన చెప్పిన రీతిలో నేను యెహోవా తరపున ఎముకలతో మాట్లాడాను. నేను ఇంకా మాట్లాడుతూ ఉండగానే ఒక పెద్ద శబ్దం విన్నాను. ఎముకలలో గలగల శబ్దం వినవచ్చింది. ఒక ఎముకతో మరొక ఎముక కలవడం మొదలుపెట్టింది. ఆ తర్వాత నా కళ్ళ ముందే వాటి మీద స్నాయువులు, కండరాలు ఏర్పడడం జరిగింది. వాటి మీద చర్మం కప్పివేయడం మొదలయ్యింది. కానీ శరీరాలు మాత్రం కదలలేదు. వాటిలో ఊపిరి లేదు. పిమ్మట నా ప్రభువైన యెహోవా నాతో ఇలా అన్నాడు, వాయువుతో మాట్లాడు. ఓ నరపుత్రుడా, ఊపిరితో మాట్లాడు. ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్తున్నాడని ఊపిరితో చెప్పు. ఊపిరి అన్ని దిశల నుంచి నీవు వీచి ఈ శవాలలో జీవం పోయము. వాటికి ఊపిరి పోయము, అవి తిరిగి బతుకుతాయి. ఆయన చెప్పిన విధంగా నేను యెహోవా తరపున ఆత్మతో మాట్లాడాను. వెంటనే శవాలలోకి ఊపిరి వచ్చింది. వాటికి ప్రాణం వచ్చి లేచి నుంచున్నాయి. అక్కడ ఎంతమంది మనుషులు ఉన్నారు! వారంతా ఒక పెద్ద సైన్యం. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.